అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిని వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ భక్తి కార్యక్రమంలో కనీసం మనం బేసిక్స్ నుంచైనా మనం ప్రారంభిస్తే వినేటువంటి వాళ్ళకి కొంతవరకు పనికొస్తుంది అనే దృక్పథంతో వీటిని నేను మాట్లాడటం జరుగుతోంది. పూర్వకాలంలో ఉపనయనం చేసి ఆ ఉపనయనం తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి గురుకులంలో విద్యను నేర్పమని ఆ ఒక గురువు గారికి అప్పచెప్పేవాళ్ళు. ఆ అప్పచెప్పినప్పుడు ఆ గురువుగారు ఆ పిల్లవాడిని తన ఆశ్రమంలో చేర్చుకుని తను ఎలా చేస్తున్నాడు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ విద్యార్థిగా వచ్చినటువంటి ఆ పిల్లవాడు చూసేటట్టుగా ప్రతి పని కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. అలా చేస్తూ అతను ఆ పిల్లవాడికి సాధ్యాయనము అనేటువంటి పద్ధతిలో తన వద్ద ఉంచుకొని ఆ ఒక విద్యార్థికి విద్యని నేర్పటానికి ప్రయత్నించేవాడు. అలాగా ఆ విద్యార్థి ఆ గురువుగారు చేస్తున్నటువంటి పనులని చూస్తూ, కర్మలని చూస్తూ, లేకపోతే క్రియలని చూస్తూ ఆ విద్యార్థి ఆ గురువుగారు చేస్తున్నట్టుగా ఆ పనులను చేస్తూ ఉండేటువంటి వాడు. పొద్దున నిద్రలేచి గురువుగారు స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అగ్నికర్ణము అనేటువంటి ఒక ప్రక్రియను చేస్తూ ఆ యజ్ఞాన్ని చేసేటువంటి వాళ్ళు. ఆ యజ్ఞాన్ని చేసేటప్పుడు ఆ యజ్ఞానికి కావలసినటువంటి సమిధల్ని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ విద్యార్థులందరూ కూడా అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో నుంచి ఆ ఎండిపోయినటువంటి ఆ కర్రల్ని తీసుకొచ్చి గురువుగారికి ఈ యజ్ఞానికి అందచేసేటువంటి వారు. అంటే జీవమున్నటువంటి పదార్థము అగ్నిలోకి పనికిరాదు, జీవము లేనటువంటి పదార్థం మాత్రమే ఈ యొక్క అగ్నికి ఆహుతవుతుంది అనేటువంటి విషయాన్ని శైశవంగా, అంటే పిల్లవాడికి నేర్పేటువంటి పద్ధతిలో ఆ యొక్క క్రియని చూపించేటువంటి వాళ్ళు ఆనాటి గురువులు. అలాగే ఆ పిల్లవాడికి పుస్తకాలు కాకుండా ఆ నోటితో చెప్తూ ఆ పిల్లవాడికి అలాగే ఉచ్చరించేటట్టుగా చూసేటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఆ యొక్క ధ్వనిని అలాగ అతను ఆ పిల్లవాడు పలికేంత వరకు కూడా ఎన్నిసార్లు అయినా సరే అదే మాటని చెప్పేవాళ్ళు తప్పితే కొత్త మాట అనేటువంటి దానికి ఆస్కారం ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, కొత్త శబ్దానికి ఆస్కారం ఇచ్చేవాళ్ళు కాదు. పాతగా చెప్పినటువంటి శబ్దానికి ధ్వని తరంగం వచ్చేంత వరకు కూడా ఆ ఒక్క విద్యార్థి చేత దాన్ని సాధన చేయించేవాళ్ళు. అలా సాధన చేయించటం మూలంగా ఆ యొక్క శబ్దానికి ధ్వనికి ఉన్నటువంటి తేడా తెలుసుకొని ఆ పిల్లవాడు ఆ ఒక మంత్రాన్ని కానీ, ఆ పూజని కానీ, ఆ విధానాన్ని కానీ, గురువుగారు చేసేటువంటి క్రమబద్ధమైనటువంటి పద్ధతిని కానీ అతను నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉండేవాడు. ఇలాగా ఆనాటి సమాజ వ్యవస్థ అనేటువంటిది ఇటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది.
ఇలా కాకుండా ఈనాడు మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, పొద్దున నిద్ర లేవగానే అన్నట్టుగాను ఆ పిల్లవాడిని స్నానం చేయించేసి ఆ ఒక్క స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో పుస్తకాలు అవి చూసి చదివించడము చెప్పటము తప్పితే వాడి చేతన దిద్దించటము ఇటువంటి ప్రక్రియలు తప్పితే వాడి చేత చదివించేటువంటిది తను చెప్పి ఎలా చదవాలి అనేటువంటి పరిస్థితిని ఈనాటి స్కూళ్ళలో లేవు, ఈనాటి బడులలో లేవు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు ఆ పిల్లలకి ఆ పాఠం చదువుకుని ఆ పిల్లలకి చెప్పేయటము, ఆ ఒక విన్నటువంటి పాఠం మీద ఏమైనా సందేహాలు ఉంటే నన్ను మీరు ప్రశ్నలు అడగండి అంటాము. ఆ ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాల్ని ఆ యొక్క ఉపాధ్యాయుడు ఇవ్వటం జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ. ఇటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళకి పూజ అంటే ఏంటో తెలీదు, పూజకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానము లేదు. ఏవో చెట్లకి పూసినటువంటి పూలన్నింటినీ తీసుకుని వచ్చేసి ఒక ప్లేట్లోనో ఒక బుట్టలోనో పెట్టేసుకుని ఏవో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ముద్రణ చేసినటువంటి ఆ మంత్రాలు అనేటువంటి విభాగాల్ని ఆ ఒక్క ధ్వనితో చదువుతూ, ఆ ఒక్క శబ్దంతో చదువుతూ వాటన్నింటినీ కూడా ఆ ఒక్క విగ్రహాల మీదో ఆ ఒక్క ఫోటోల మీదో వెయ్యటమే మిగులుతోంది తప్పితే దీని మూలంగా ఫలితమేమిటి? ఇది శబ్దంలో ఉందా, ధ్వనిలో ఉందా? ధ్వనిలో ఉంటే ప్రకృతికి ఎలా అనుసంధానం అవుతోంది? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి ఇది ఎలా ఆవాహనించబడుతోంది? ఈ ఆవాహించబడిన తర్వాత, ఆవాహన చేసిన తర్వాత ఆ యొక్క ప్రకృతిలో దేవత ఎలాగ తను కనెక్ట్ అవుతోంది అనేటువంటి విషయం ఏమాత్రమూ లేదు. ఏమాత్రము లేకుండా ఆవాహయామి, ఆచరణ సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం అభివస్త్రం సమర్పయామి అని ఇలా చదువుకుని వెళ్ళటమే తప్పితే వీటి అర్థమేమిటో కూడా కనీసం తెలీదు. ఇటువంటివి ఎవరు చెప్పి వీళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకుంటూ ఆ బ్రాహ్మణ్ణి పిలిస్తే ఆ బ్రాహ్మణుడు టకటక ఒక మంత్రాలన్నీ చదువుతూ కుడి చేతిలోకి నీళ్లు తీసుకోండి, చెంచా తీసుకోండి, లేకపోతే ఎడం చేతిలోకి చెంచా తీసుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకుని అక్షంతల నీళ్లు వదిలేయండి అని ఇలా చెప్పడమే మిగులుతోంది తప్పితే నిజమైనటువంటి పూజా విధానం ఎలా చేయాలి అనేటువంటి ప్రక్రియ వీళ్ళకి ఎవరు నేర్పుతున్నారు? అలాగే బజార్లో దొరికేటువంటి ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రంథాలన్నింటినీ కూడా కొని తీసుకొచ్చేసేసి చదివేస్తాము. ఈనాడు లేటెస్ట్గా ఉన్నటువంటి గూగుల్ని పెట్టుకుంటే అందులో గూగుల్ గురుభ్యో నమః అని చెప్పేసి ఆ గూగుల్ గురుభ్యో నమఃలో ఎవడో చెప్పినటువంటిది తలా తోక తొడము లేకుండా చెప్పినటువంటి ఆ అర్థాలని మాత్రమే విని నేర్చేసుకుంటామంటున్నారు తప్పితే నిజంగా వీళ్ళకి పూజా విధానం అంటే ఏంటి, ఆ పూజా విధానంలో ఎలా చేయాలి, ఆ దేవతార్చన అనేటువంటిది పూర్వం అనేటువంటి వాళ్ళు దేవతార్చన అనేటువంటి పదాన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు ఎవరి నోటిలో చూసినా పూజ అని వస్తుంది తప్పితే దేవతార్చన అనేటువంటిది వాళ్ళ నోటిలో నుంచి ఇంతవరకు నాకు 75 సంవత్సరాలు వస్తున్నాయి, నేను ఎవరి నోటి నుంచి కూడా వింటలేదు. ఎంతసేపు పూజ చేసుకొచ్చాం స్వామి గురుస్వామి గారు అని చెప్పేసి చెప్తారు. అసలు దేవతార్చనకి పూజకి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది వీళ్ళకి తెలియలేనటువంటి ముఖ్యమైనటువంటి ఒక ధర్మము.
దీనికి ఒక కలరింగు, ఒక పెద్ద బిల్డప్ ఇచ్చేసేసి పెద్ద భక్తులలాగా పెద్దగా గట్టిగా అరుస్తూ ఆ ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఆ ఒక వాక్యాన్ని గట్టిగా చదవటం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే ఒక అయ్యప్ప దీంట్లో తీసుకుంటే మహాశాస్త్రే నమః అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికి అర్థం ఏమిటి? ఆ ఋషి ఆ మహాశాస్త్రే నమః అనేటువంటి దాంట్లో ఎటువంటి భావాన్ని, ఎటువంటి అర్థాన్ని దట్టించి అంటే కూరి పెట్టాడు అనేటువంటిది అవసరం లేదు. అష్టోత్తరం 5 నిమిషాల్లో అయిపోయిందండి. ఆ తర్వాత లోకవీర్య మహాపూజ అని చెప్పేశానండి. మంత్రపుష్పం అయిపోయింది, అరగంటలో పూజ అయిపోయింది. ఎవడికి కావాలి వీడి పూజ? పనికి మాలిన పూజ. దేని గురించి చేస్తున్నట్టు అనేటువంటిది. ఏదో వెళ్తున్నాడు, ఆ రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా వాడు కోరుకున్న కోరికో వాడు అనుకున్నటువంటి పని అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ కుమ్మేయటానికి అన్నట్టుగాని మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా 10 సార్లు గాడి తిరిగినట్టుగా చాకరేవికి ఇంటికి ఆ చాకలాడితో తిరిగినట్టుగా గురువు గారితో వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. లేకపోతే వాడే గురువునని చెప్పేసి అని ఆ అయ్యప్పకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆ మొదటి వాక్యం ఏదైతే ఉందో మహాశాస్త్రే నమః అనేటువంటి దాని గురించి తెలుసుకోవలసినటువంటి విషయాన్ని ఏమైనా తెలుసుకుంటున్నాడా? ఏమన్నా అంటే లలితా సహస్రాలని దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పేస్తాము అని చెప్పేసి ప్రారంభించి శ్రీమాత అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. మొట్టమొదట అసలు ఎందుకు ఉపయోగించబడింది, అందులో ఉన్నటువంటి అర్థమేమిటి, భావమేమిటి, భాష ఏమిటి, ఆ ఒక్క ధ్వని ప్రక్రియ ఏమిటి అనేటువంటిది అవసరం లేదు. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వరే నమః అని ఇలా పూజ చేసేమంటే పూజా విధానంలో చేసేసి మేము సహస్రం చేసేసాము అని చెప్పేసి ఆ ఒక్క చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో రామకృష్ణ మఠం వాళ్ళు లేకపోతే ఈ యొక్క గోరఖపురం ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అమ్మేటువంటి గ్రంథాలని కొనేసుకుని, పుస్తకాలని కొనేసుకుని, ఆ పుస్తకాలని తీసుకొచ్చేసి ఇంట్లో నీట్గా పేర్చేసుకుని మా ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి అని చెప్పటానికి మేము చదివినా చదవకపోయినా వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక ప్రదర్శనలాగా చూపించడం జరుగుతుంది తప్పితే అసలు అందులో ఉన్నటువంటి ఏ ఒక్క ముక్కైనా తీసుకుని దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఏ గురువు దగ్గర నుంచైనా నేర్చుకుంటున్నారా? అది లేదే. పోనీ ఒక పుస్తకాన్ని తీసుకుని ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 గంట కూర్చుని ఆ ఒక పుస్తకాన్ని చదువుతూ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకుంటున్నారా? అది లేదు. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కలికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి అని చెప్పేసని ఈ సుమతి శతక గ్రంథకర్త చెప్పినట్టుగా దానికి తెలిసినటువంటి కథా విభాగంలాగా తెలుగులోనో సంస్కృతంలోనో చదివేస్తున్నాడు తప్పితే గాడిద గంపడ ఊక బొక్కింది అనేటువంటి ఒక పదార్థాన్ని తినటానికి ప్రయత్నించాడు తప్పితే ఆ ఋషి అనేటువంటి వాడు ఆ ఒక్క చిన్న పుస్తకమైనా సరే ఎందుకు ఆ భాషా ప్రయోగంతో అలా వ్రాసాడు అనేటువంటి దాన్ని కనీసం దానిలో ఉన్నటువంటి అర్థము మామూలు తెలుగు అర్థమైనా కూడా తెలియదు. అందుకే ఒక కథ ఏం చెప్తారంటే, ఈ సనత్ కుమారుడి దగ్గరికి నారదుడు రావటం జరిగింది. ఈయన మాటకోసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు, మాటకోసారి విష్ణువుని చూస్తూ ఉంటాడు, లేకపోతే శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, చక్రవర్తుల దగ్గరికి వెళ్ళిపోతాడు, రాజుల దగ్గరికి వెళ్ళిపోతాడు, రాక్షసుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి మనిషికి ఈ నారదుడికి ఆ యొక్క తత్వమే ఏంటో తెలియలేదు. వెళ్తే వెళ్తున్నాడు, ఆ విష్ణువుని చూస్తున్నాడు, విష్ణువుతో మాట్లాడుతున్నాడు, బ్రహ్మతో మాట్లాడుతున్నాడు, విష్ణువుతోనూ శివుడితోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు, లేదా అంటే ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? అర్థం పర్థం లేని విషయాలు మాట్లాడుతున్నప్పితే
తనకి అర్థమయ్యేటువంటి విషయాన్ని మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే లేడు. అప్పుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుడి దగ్గరికి వచ్చి, మహానుభావ, నువ్వు బ్రహ్మ తాలూకు మానసపుత్రుడివి కదా, నేను బ్రహ్మ తాలూకు మానసపుత్రుడినే, కానీ మాటికోసారి అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, కాళ్ళు అరగదీసుకుంటున్నట్టుగా పరిగెడుతూ ఉంటాను, తప్పితే నాకు అందులో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటో తెలియకుండా ఉంది, కాబట్టి దాన్ని తత్వాన్ని విశదీకరించవలసినది అని చెప్పేసని ఆ సనత్ కుమారుడిని అడగటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి సనత్ కుమారుడు, మీరు ఏ ఏ గ్రంథాలు చదువుకున్నారు, ఏ విషయాలు నేర్చుకున్నారు అని చెప్పేసని అడిగితే, ఈ నారదుల వారు ఆ ఒక సనత్ కుమారుడికి తను చదివిన గ్రంథాల గురించి, తను కలుసుకున్న ఋషులు చెప్పిన వాక్యాల గురించి చెప్పటం ప్రారంభించారు. అంతా విన్న తర్వాత ఇది అంతా కూడా అర్థంలోనే ఉంది తప్పితే ఇంకా ఏ విధమైనటువంటి భావాన్ని ఇవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అప్పుడు సనత్ కుమారులు ఏమన్నారంటే, ఇటువంటి పనికిమాలినటువంటి అర్థాలు తీసుకుని దీన్ని పట్టుకుని తత్వం రావాలంటే ఏమొస్తుందయ్యా? ఎంత బ్రహ్మమానస పుత్రుడివైనా సరే నీది తనాలే నాది తనాలే అని చెప్పేసి అన్నట్టుగా, నువ్వు బ్రహ్మమానస పుత్రుడివి, నేను బ్రహ్మమానస పుత్రుడిని అని చెప్పేసి అని అంటే, ఇద్దరము బ్రహ్మమానస పుత్రులమే. బ్రహ్మ విద్యను గురించి నేను తెలుసుకుని దాన్ని శోధన చేశాను కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడిని నేను. నువ్వు బ్రహ్మమానస పుత్రుడివైనా ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో మాట్లాడే మాటలు విని వాటిని పట్టుకుని తిరుగుతున్నావు తప్పితే వాటిలో ఉన్న అర్థాలేవో వచ్చి రాని అర్థాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావు తప్పితే, తిరుగుతున్నావు తప్పితే నీకు అంతకు తప్పితే ఏమీ లేదు. కమండలము అని అంటే ఒక నీళ్లు పోసినటువంటి నలుగురిలోకి పట్టుకెళ్ళేటువంటి, చేత్తో పట్టుకెళ్ళేటువంటి పాత్ర అని చెప్తుంది అమరకోశం. ఈ అర్థం గురించా దండకమండలాలు కావాలి అని చెప్పేటువంటి దాన్ని చెప్పటానికి చెయ్యి నొప్పి పట్టకుండా చంక కింద ఒక కర్ర పెట్టుకుని, ఆ కర్ర దండవేందుకు ఏ కర్రలో పెట్టుకోవచ్చు కదా, మరి ఆ దండకమండలాలు ఎందుకు కావాలి, జపమాలు ఎందుకు కావాలి? ఇటువంటి వాటి గురించి మనకు అవసరం లేదు, అనుకరణ కావాలి. గురువుగారు ఒక రుద్రాక్షమాలతో జపం చేస్తున్నారంటే మనం కూడా రుద్రాక్షమాల తెచ్చుకోవాలి, జపం చేయాలి, అనుకరణ. ఆ ఒక రుద్రాక్షమాలతో చేస్తే వచ్చేటువంటిది ఏంటి, తులసిమాలతో చేస్తే వచ్చేటువంటిది ఏంటి, తామరమాలతో చేస్తే వచ్చేటువంటిది ఏంటి, ఇలాగ రకరకాలైనటువంటి మాలలు ఉన్నాయి. ప్రకృతి ఎలాగ మనకి అనుసంధానం అవుతుంది అంటే కనెక్ట్ అవుతుంది, ఏ మాల పట్టుకుంటే ఏ మాలతో ఈ యొక్క మంత్రమనేటువంటి శబ్దాన్ని, ఈ ధ్వనిని ఎంత పౌనఃపుంజాలతో చేస్తే ఆ ఒక్క మంత్రం మనకి సిద్ధిస్తుంది అనేటువంటిది మనకు అవసరం లేదు. గురువుగారు రుద్రాక్ష పట్టుకుని జపం చేస్తున్నారు కనుక మనం అలాగే చేస్తాం. ఇటువంటి అర్థాలు, ఇటువంటి అనుకరణల్ని నేర్చుకుంటున్నాను తప్పితే ఆ ఒక్క గురువు దగ్గరికి వెళ్ళి నిజంగా మనం నేర్చుకుందాం అనేటువంటి లేదు. వీళ్ళ దగ్గర నిజమైన గురువుల దగ్గర అయితే ఎవరు ఉండరు. ఈ అనుకరణ కలిగినటువంటి గురువుల దగ్గర ఆషాఢభూతులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు బిల్డప్లు ఇచ్చేస్తూ, గురువుగారు చాలా బిజీ అండి, మీతో మాట్లాడరండి, గురువుగారితో మాట్లాడేటువంటి విషయం ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము గురువుగారికి విన్నవించి గురువుగారు మాకు చెప్తే మధ్యలో ఒక సోదిగాళ్ళగా నేను వచ్చి మీకు చెప్తాను అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. ఇటువంటి వాటికి అలవాటు పడిపోయి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోవాలంటే ఈ నేర్చుకోవటానికి తగినటువంటి సమయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా అంటే నేను ఉదాహరణకి ఏంటంటే ఒక ఇది చెప్తున్నటువంటిది, ఈ అపరాక్షానుభూతి అనేటువంటి ఈ ఒక పుస్తకాన్ని తెచ్చుకొని చదువుతున్నాను. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఒక అతను కొట్టు పెట్టుకుని
ఒక వ్యాపారం చేస్తున్నాడు. ఒక రోజు నాడు నేను అనుకోకుండా అతని షాపుకి వెళ్ళటం జరిగింది. వెళితే అతను ఆ టేబుల్ మీద పెట్టుకుని ఈ అపరాక్షానుభూతి అనేటువంటి పుస్తకాన్ని అతను కూడా చదవటం జరుగుతోంది. నన్ను చూడగానే గబాలన ఆ పుస్తకాన్ని కాస్త తీసి ఆ టేబుల్లో పెట్టేసేసి మామూలుగా రెండు సార్ కూర్చోండి సార్ అని చెప్పటం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు ఆ పుస్తకం తాలూకు ఇది నా కంట పట్టడం జరిగింది. ఏం పుస్తకం చదువుతున్నావు బాబు అని అంటే, ఏదో మామూలు పుస్తకం చదువుతున్నాను స్వామి, మీ అంత వాడిని కాదు అని చెప్పేశానని అతను చెప్పటం జరిగింది. అది విన్న నాకు నవ్వు వచ్చింది. నిజమే, ఇప్పుడు నేను గురు సాంప్రదాయాల్లో గురువుగారి దగ్గర కూర్చుని వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి పుస్తకాలను తీసుకుని చదవటం జరుగుతుంది. ఇది ఏమీ లేకపోతే మామూలుగా తీసుకొచ్చి చదివితే ఎలా ఉంటుందంటే, ఆ అర్జునుడు అనేటువంటి అతను ఇంద్రకీలాద్రి మీద కూర్చొని తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే ఆ యొక్క పాశుపతాస్త్రం గురించి తపస్సు చేస్తూ ఉంటే శివుడు ఈ యొక్క అర్జునుడు ఎలా తపస్సు చేస్తున్నాడని చెప్పేసి చూడటం గురించేసని మూకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, నువ్వు పందిగా బయలుదేరిన ఆయన, నేను ఈ యొక్క అర్జునుడి తాలూకు ఆశ్రమానికి వస్తాను అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఈ యొక్క పందిగా మారినటువంటి ఈ యొక్క మూకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ అల్లకల్లోలం చేస్తూ ఆ అర్జునుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా అల్లకల్లోలం చేసేయటం ప్రారంభిస్తుంది. దాంతో ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అర్జునుడు ఆ యొక్క అల్లకల్లోలాన్ని భరించలేక ఆయన దాని మీద బాణప్రయోగం చేశాడు. అదే బాణప్రయోగం చేసినప్పుడు అదే సమయంలో ఎరుకల వారి వేషంలో వచ్చినటువంటి ఈ యొక్క శివుడు కూడా ఆ యొక్క పంది మీదకి బాణం వేయటం జరిగింది. ఆ బాణానికి ఆ పంది కూలిపోయింది. ఇప్పుడు ఆ పందిని నేను కొట్టాను అని చెప్పేసి శైశవ దశలో ఏమీ తెలియలేనటువంటి అర్జునుడు నా బాణ ప్రయోగంతో మాత్రమే ఈ పంది కూలిపోయింది, చచ్చిపోయింది అంటాడు అర్జునుడు. లేదు, నేను వేసిన బాణంతోనే ఈ పంది చచ్చిపోయింది అంటాడు శివుడు. దీనికి ఎవరు చెప్తారు? ఇద్దరు కలిసి ఆఖరికి ఏం చేశారంటే, వేసుకున్నంతసేపు బాణాలు వేసుకుని యుద్ధాలు చేశారు. ఆ బాణాలన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క ధనుస్సుకున్నటువంటి వింటిని కూడా ఊడదీసేసి ఒకరినొకటి బాదుకోవటం ప్రారంభించారు. ఈ యొక్క దెబ్బకి అప్పుడు ఈ అర్జునుడు కొట్టిన దెబ్బకి ఆ యొక్క శ్రీనాథుడు రాస్తారనమాట ఈ యొక్క కథాగమనంలో. ఆయన శిరస్సున్నటువంటి గంగ మొత్తం కదిలిపోయిందా, లేకపోతే నెత్తి మీద ఉన్నటువంటి ఆ యొక్క నెలవంక నేలకి ఒరిగిపోయిందా అన్నంత దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆ ఎరుకలవాడి వేషంలో ఉన్నటువంటి అతను నిలదొక్కుని మళ్ళీ అర్జునుడితో మళ్ళీ యుద్ధం చేయటం ప్రారంభించేటప్పటికీ అప్పుడు అర్జునుడికి తెలిసింది, వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఇంత దెబ్బనే కొడితే ఇతను నిభాయించుకుని నుంచున్నాడంటే ఇతను ఎవడో పరమాత్మ భగవత్ స్వరూపుడు అని చెప్పేసి అనుకుని అతనికి ప్రణమిల్లి అతని తాలూకు దీంతో అతని నిజస్వరూపాన్ని చూపించిన తర్వాత శివుడిగా గుర్తించి ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు అనేటువంటి ఈ కథాగమనాన్ని మనకు అందరూ చెప్తూ ఉంటారు. ఈ శివుడు ఎటువంటి వేషంలో వెళ్ళాడు? ఎరుకలవాడి వేషంలో వెళ్ళాడు. ఎరుక అంటే ఏంటి? తెలియజెప్పటము. ఏంటి తెలియజెప్పటము? జీవుడనేటువంటి వాడెవడు, ప్రాణమంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పాశుపతాస్త్రం అంటే ఏమిటో మనకు తెలీదు.
పాశుపతాస్త్రం అంటే ఒక 3 కోణాలతో ఉన్నటువంటి ఒక శూలం లాంటిది అనేటువంటి దాన్ని మనం చెప్పగలుగుతామేమో, లేకపోతే ఇంకేమన్నా మనం నిర్వర్తిస్తామేమో. కానీ ఆ పాశుపతాస్త్రం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మన ఎవరికి తెలీదు. పాశుపతాస్త్రం గురించి మాత్రమే తపస్సు చేశాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ పాశుపతాస్త్రం ఎలా ఉంటుందో కూడా ఈ అర్జునుడికి కూడా తెలియదు. తపస్సు మాత్రం చేశాడు. వచ్చినవాడు ఎవడొచ్చాడు? పంది రూపంలో మూకాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. మూక అసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. రాక్షస గుణాలు కలిగినటువంటి సమూహంతో కూడినటువంటి ఈ చాగయ్య గారు పాడినట్టుగా జ్ఞానమొసగరాదా అని చెప్పేసి అని ఆయన పాడుతూ, నాలో ఉన్నటువంటి 6 శక్తులను నీవే పారద్రోలాలయ్యా అని చెప్పేసి అని ఆయన ప్రార్థన చేస్తూ ఒక త్యాగరాజు గారు ఒక కీర్తనని చేయటం జరిగింది. ఒక అందమైనటువంటి కీర్తన చేయటం జరిగింది. అట్లాగే ఈ మూకాసురుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ యొక్క త్రిగుణములు, ఈ కామక్రోధ లోభ మోహాలనేటువంటి వీటన్నీ కూడా కలిసి ఈ సమూహంగా ఇవి పంది రూపాన్ని ధరించాయి. ఇవన్నీ కూడా కలిసి 10 గుణాల కింద మారాయి, 10 తత్వాల కింద మారాయి. ఇవి వెళ్ళి ఏం చేశాయి? ఒక తత్వం వస్తే, రజోతత్వం వస్తేనే మనం సరిగా ఉండలేము. అదే క్రోధం వస్తే అంతకన్నా ఉండలేము. అటువంటివి ఈ 10 తత్వాలు ఒక్కసారిగా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి అర్జునుడు ఎక్కడున్నాడు? వీడు ఇంద్ర కీలాద్రి మీద ఉన్నాడు. ఇంద్రియములకు ఏదైతే కీలకమైనటువంటి స్థానం ఉందో ఆ ఒక్క ఇంద్రుడి తాలూకు కీలకమైన ఇంద్రియాలకి కీలకమైనటువంటి స్థానంలో ఉండి వాడు తపస్సు చేస్తున్నాడు. అర్జునుడు అనేటువంటి వాడు కొండ మీదో గుట్ట మీదో కూర్చుని చేయట్లేదు. ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రియములకు ఎక్కడైతే కీలకమైనటువంటి స్థానం ఉందో, ఇంద్రియాలు దేని నుంచి వశమై పని చేస్తున్నాయో అటువంటి పనిచేసేటువంటి స్థానంలో వర్కింగ్ ప్లేస్లో తను ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద ఉండి ఈ అర్జునుడు అనేటువంటి వాడు తపస్సు చేస్తున్నాడు. ఎవరిని తపస్సు చేస్తున్నాడు? పరమైనటువంటి ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఎవడి గురించో తపస్సు చేయట్లేదు. ఎవడైతే పరమవుతాడో, ఎవరైతే తన వైపు వస్తాడో, తనకి ఆధీనమవుతాడో వాడి గురించి తపస్సు చేస్తున్నాడు. పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఆ పరమైనటువంటి వాడి గురించి. ఆ పరమైన వాడు రావాలంటే వాడు ఏం చేస్తాడు? వీడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వీడికి ఉన్నటువంటి గుణాలేంటి, వీడి దగ్గరికి నేను వెళ్ళినతే వీడికి కోపం వచ్చేస్తే ఎవరినైనా చంపేస్తాడా, నరికేస్తాడా, ఏం చేస్తాడు అనేటువంటి దాన్ని అతను ముందు టెస్ట్ చేయాలి కదా. అందుకని ఆ టెస్ట్ చేయటం గురించినటువంటి దీంట్లో ఈ మూకాసురుడు అనేటువంటి రాక్షసుని పంపించడం జరిగింది. వీడిని పంది రూపంలో మార్చి ఈ యొక్క 10 గుణాలని కూడా ఈ త్రిగుణాలతో కలిపి, ఈ 10ంటిని కలిపి, నాలో ఉన్నటువంటి ఈ 6 శక్తులు ప్లస్ ఈ 3 కలిపి, మిగిలిన దాంతో 10ంటిని కలిపి ఈ పంది అనేటువంటి రూపంలో పంపించడం జరిగింది. ఈ పంపించినటువంటి ఈ పంది అల్లకల్లోలం చేస్తూ ఉంటే ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అర్జునుడు స్థిరంగా ఉండటానికి ఆ పరమైనటువంటి ఈశ్వరుడిని లొంగ తీసుకుని ఆ ఒక ఇంద్రకీలాద్రి మీద తను స్థిరంగా ఉండాలి అనేటువంటి భావనతో ఆ ఒక్క పరమైనటువంటి ఈశ్వరుడితో అతను ఆ ఒక్క యుద్ధాన్ని, ద్వంద్వ యుద్ధాన్ని చేయటం ప్రారంభించాడు. ఆయనేమో ఎరుకల వాడయ్యాడు, ఆవిడ ఏమో ఎరుకల సాని అయ్యింది. ఎరుక అంటే తెలియపరచటం. ఎరిమేలు వెళ్ళిపోయాం, మేము గెంతుతాం స్వామి, మేము వేషాలు వేస్తాం స్వామి, ఎర్ర వేషాలు వేస్తాం స్వామి, మేము రంగులు పూసుకుంటాం స్వామి అంటారు శబరిమల యాత్రకి వెళ్ళేటువంటి పితస్వాములు అందరూ కూడాను. ఇవి చూస్తూ ఉంటే ఒకసారి బాధేస్తుంటుంది. అసలు ఎరిమేలు అంటే ఏంటో వాడికి తెలియదు. మేము ఎరిమేలు వెళ్తాం స్వామి, రంగులు పూసేసుకుంటాం స్వామి, మేము అరుస్తాం స్వామి, అరుపులే మా పిలుపులు అని చెప్పేసి అరవమంటే అరుస్తూ ఉంటామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇటువంటి వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది? ఒక గురువు దగ్గర లేదు.
ఒక మంచి వ్యక్తి దగ్గర కూర్చుని, ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తెలిసినటువంటి వ్యక్తి దగ్గర కూర్చుని నేర్చుకున్నామా? లేదు. పనికిమాలిన కబుర్లు చెప్పడానికి వస్తారు. స్వామి వాడు అలా స్వామి, వీడు ఇలా స్వామి అని చెప్పేసని, మా మాట వినడు స్వామి, గురుస్వామి, ఆ గురుస్వామి చాలా తలతిక్కలాడు స్వామి అని ఇలా చెప్పుకుని వీళ్ళు బ్రతుకుతూ శబరిమల యాత్ర చేస్తారు తప్పితే వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి గురువు అనేటువంటి వాడు ఏంటి అనేటువంటి పరిస్థితిలో తెలుసుకుని చేసేటువంటి పరిస్థితిలో లేనివాడు వీడు ఎన్ని మూల గ్రంథాలు చదివితే ఏంటి, ఎన్ని సంవత్సరాలు శబరిమల వెళ్తే ఏంటి, ఆ ఎరిమేలి అనేటువంటి వచనమే వాడికి తెలియనప్పుడు వాడు ఇంకా మిగిలినటువంటిది ఆ ఎరుకల సాని గురించి, ఒక ఎరుకల వాని వేషం వేసుకుని ఉంటే ఆ శివుడి గురించి వాడికి ఏం తెలుస్తుంది? ఏ గురువు దగ్గరన్నా కూర్చుని తెలుసుకుంటే ఇటువంటి విషయాలు తెలియటానికి. కనుక ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనకి బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి ఆ యొక్క వెంకటనాథుడు మనకి గురువు అయి వచ్చి మనకి ఇటువంటి విషయాలు అన్నీ కూడా మనకి చెప్పాలని చెప్పేసి మేము ప్రార్థిస్తూ, మేము 18 సంవత్సరాలు వెళ్ళాము స్వామి, 25 సంవత్సరాలు వెళ్ళాము స్వామి, 30 సంవత్సరాలు ఎందుకు బూడిదలో పోసిన పన్నీరులాగా ఎన్ని సంవత్సరాలు ఒక విషయాన్ని నీకు తెలిస్తే నీ గురువు దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావు అని నువ్వు చెప్పగలిగిన రోజు నాడు నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు అనేటువంటి విషయాన్ని గొప్పగా నీ గురువు గురించి నువ్వు చెప్పుకోవటానికి, లేకపోతే నీ యాత్ర గురించి చెప్పుకోవటానికి. అడుక్కు తినడానికి వెళ్ళాము అన్నట్టుగా స్వామి దించకతో మా అయ్యప్ప దించకతో మన శబరిమల యాత్రకు వెళ్ళి ఆ జ్యోతినే చూడాలి స్వామి అని చెప్పేసి చూసేటువంటి నీకు, అటువంటి వాళ్ళకి ఆ అయ్యప్ప అనేటువంటి వాడి ఏ జన్మకైనా మార్గబంధువు అయ్యి వాళ్ళకి జ్ఞానోదయాన్ని ఇచ్చి ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శింపచేయవలసిందిగా ప్రార్థిస్తూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.